రామగుండం కార్పొరేషన్ పరిధిలో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అధికారులు కార్పొరేషన్ విధులను కట్టుదిట్టంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. శనివారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష రామగుండం పురపాలక కార్యాలయంలో నగర అభివృద్ధి, పారిశుద్ధ్యం, పురపాలక ఆర్థిక స్థితిగతులపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీతో కలిసి సంబంధిత అధికారులతో సమీక్షించారు. TUFIDC ద్వారా రామగుండం నగరానికి మంజూరు చేసిన 100 కోట్లతో చేపట్టే అభివృద్ధి పనుల వివరాలు, అమృత్ 2 పథకం కింద జరుగుతున్న అభివృద్ధి పనులు, ఆర్థిక సంఘం నిధులు, DMFT నిధులు, పట్టణ ప్రగతి, నియోజకవర్గ అభివృద్ధి నిధులు, ప్రత్యేక అభివృద్ధి నిధుల ద్వారా చేపట్టిన పనుల వివరాలు, వాటి స్థితిగతులను కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ TUFIDC మంజూరు చేసిన నిధులతో చేపట్టిన అభివృద్ధి పనుల టెండర్లు ఫైనల్ చేసి పనులు త్వరగా గ్రౌండ్ అయ్యేలా చూడాలని అన్నారు. జంక్షన్ల అభివృద్ధి పనులు జూలై 20 నాటికి ప్రారంభం కావాలని, దీనికి అనుగుణంగా జంక్షన్ల తుది డిజైన్ల ఆమోదం, అవసరమైన సామాగ్రి సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. రామగుండం నగరంలో నూతనంగా చేపడుతున్న సిసి రోడ్లు, బీటీ రోడ్లు, స్టోర్మ్ వాటర్ డ్రైన్స్ సంపూర్ణ వివరాలతో కూడిన నివేదిక అందించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. నగరంలో ప్రాధాన్యత క్రమంలో వీటి పనులు త్వరగా ప్రారంభమయ్యేలా చూడాలని కలెక్టర్ తెలిపారు. నగరంలో మీడియం నిర్మాణం, సెంట్రల్ లైటింగ్, రోడ్డు విస్తరణ, త్రాగునీటి సరఫరా, పైప్ లైన్ ఏర్పాటు చేసి తదితర పనులు టెండర్ ప్రక్రియ జూలై 12 నాటికి పూర్తి చేసి వీలైనంత త్వరగా పనులు ప్రారంభం కావాలని కలెక్టర్ పేర్కొన్నారు. నగరంలో 3 కోట్ల నిధులతో చేపట్టే స్లట్టర్ హౌస్ రీమోడలింగ్, స్లట్టర్ హౌస్ FSTP అప్రోచ్ రోడ్ల నిర్మాణం, యానిమల్ బర్త్ కంట్రోల్ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేసి వచ్చే వారం నాటికి టెండర్లు పిలవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. రామగుండం నగరంలో గోశాల వెనుక వైపు 4 కోట్లతో చేపట్టే ఫ్రూట్ మార్కెట్ ఏర్పాటుకు తుది ప్రణాళికలను రూపొందించాలని అన్నారు. DMFT ఆర్థిక సంఘం నిధులు, సమీకృత వెజ్, నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణం, పట్టణ ప్రగతి నిధులతో చేపట్టి పురోగతిలో ఉన్న పనులు సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. అమృత్ 2 పథకం కింద 255 కోట్లకు పైగా నిధులతో నగరంలో చేపట్టనున్న STP నిర్మాణ పనులు 10 రోజులలో ప్రారంభించాలని, దీనికి అవసరమైన సామాగ్రి, మ్యాన్ పవర్ సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ సంబంధిత ఏజెన్సీలకు సూచించారు. రామగుండం నగరంలో పారిశుద్ధ్య నిర్వహణను ప్రణాళిక ప్రకారం మెరుగుపరచాలని అన్నారు. ప్రతిరోజు ఉదయం వార్డు అధికారులు, శానిటేషన్ సూపర్వైజర్లు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పారిశుద్ధ్య నిర్వహణను పర్యవేక్షించాలని, ప్రతిరోజు రోడ్లను పూర్తి స్థాయిలో శుభ్రం చేయాలని, డ్రైనేజీలను క్లీన్ చేయాలని, రోడ్లపై నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. TSBపాస్ చట్టం వచ్చిన తర్వాత 2023 సంవత్సరం నుంచి నగరంలో జరిగిన అక్రమ నిర్మాణాల జాబితా 2 రోజులలో అదనపు కలెక్టర్కు సమర్పించాలని కలెక్టర్ మున్సిపల్ అధికారులను ఆదేశించారు. పురపాలక చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలని కలెక్టర్ సూచించారు. కోర్టులో పెండింగ్ లో ఉన్న కేసులకు సంబంధిత ఆధారాలను సమర్పించి వెంటనే పరిష్కారం అయ్యే విధంగా చొరవ చూపాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. నగరంలో నూతన లేఅవుట్ల అనుమతులు నిబంధనల ప్రకారం అందించాలని, వాటిలోని ఓపెన్ ప్రదేశాలను స్వాధీనం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. నగరంలో గుర్తించిన ఓపెన్ ప్రదేశాల్లో ప్రభుత్వ భూములలో 10 రోజుల వ్యవధిలో సదరు భూమి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కు చెందిందని తెలియజేస్తూ బోర్డులు ఏర్పాటు చేయాలని, ఓపెన్ ప్రదేశాలకు ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. రామగుండం పురపాలక సంఘంలో పన్నుల వసూలు పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్ ఆస్తి పన్ను, నీటి బిల్లులు, ఇతర ఆదాయ మార్గాల్లో వసూలు చేయాల్సిన బిల్లులు త్వరగా వసూలు చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఆర్థిక సంవత్సరం ప్రారంభమై 3 నెలలు గడుస్తుందని, పన్నుల వసూళ్ల పట్ల అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి లక్ష్యం మేరకు పూర్తి స్థాయిలో పన్నులు వసూలు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఇక రామగుండం నగరపాలక సంస్థ వద్ద వివిధ బ్యాంకు ఖాతాలలో అందుబాటులో ఉన్న నిధుల వివరాలు, బిల్లుల చెల్లింపు ప్రక్రియపై కమిషనర్ తో కలెక్టర్ చర్చించి పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్, ఇంజనీరింగ్ వింగ్ అధికారులు, టౌన్ ప్లానింగ్ అధికారులు, శానిటేషన్ RIలు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మొట్టమొదటి
మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మెడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యం బాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని. 7660044330 8142789678.